హాయ్ వెల్కమ్ టు తెలుగు 70mm రిథమ్ ఆఫ్ లవ్ టీం అయితే మన ముందైతే ఉన్నారు. కానీ మీరైతే అవాక్ అవ్వకండి, ఏంటి ఇద్దరే ఉన్నారు టీం అంటున్నారు అని అనుకుంటున్నారు కదా. కానీ ఇక ఇక్కడ ప్రేమ్ గారు ఉన్నారు, హీరో కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ గారు. ముందు ప్రేమను అడుగుదాం. ప్రేమ్ గారు, అసలు మీరే ప్రొడ్యూస్ చేద్దాం, మీరే డైరెక్షన్ చేద్దాం అని ఎందుకు అనిపించింది అసలు? బేసికల్గా మూవీ మీద ప్యాషన్ అండి, ఇంట్రెస్ట్ తోటి మెయిన్ వచ్చింది. నేను ప్రీవియస్లీ అంటే బీటెక్ చదువుతున్న టైం నుంచే మూవీ మీద కంపల్సరీగా మూవీకి యాక్టర్ అవుదాం అలా అనుకున్న బేస్ మీద ట్రై చేస్తుండే. బట్ మనకి బ్యాక్గ్రౌండ్ అవేం లేకపోయేసరికి సో స్టార్టింగ్ నుంచి ఇంకా అసిస్టెంట్గా డైరెక్టర్గా యాక్చువల్గా నేను వర్క్ చేసిన దాంట్లో టీవీ యాడ్స్కి అసిస్టెంట్గా వర్క్ చేశాను. దెన్ ఫర్దర్గా ఒక సీరియల్స్ వాటికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. మూవీస్కి ఒక అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఫర్ సీరియల్స్కి చేశాను. దీనికి ఇలా ఉండే అనమాట. తర్వాత దెన్ కొంచెం గ్యాప్ వచ్చింది ఇంట్లో కూడా. ఆఫ్టర్ బీటెక్ అయిపోయిన తర్వాత కూడా దెన్ అంటే మనకు తెలిసిందే కదా, అంటిల్ సెటిల్మెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే మనం సెట్ కాకపోతే ఇంకా ఫ్యామిలీ ఇష్యూ చెప్తారు, ఇంకా ఎందుకు అంత చదివేశారు అలా అని. సో కొంచెం డైవర్ట్ అయినా. బట్ వెన్ చేస్తున్నప్పుడు కూడా ఫర్దర్గా గేమ్ షోస్ కూడా ప్లాన్ చేస్తుండే. వెన్ చెన్నైలో 12-13 years ఉన్నాను. సో అక్కడ ఉన్న టైంలో గేమ్ షోస్ ప్లాన్ చేస్తుండే. అది మన కలంగిరి టీవీ ప్లస్ వీటికి. బట్ ఆ టైంలో కూడా ఏమైందంటే దే టోల్డ్ దట్ ఐ నీడ్ టు ప్రొడ్యూస్ అనమాట. సో మనకు అప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్ తోటి వాటితోటి ఇంకా ప్రొడ్యూస్ చేయలేదు. దెన్ మూవీస్కి ఇంకా ఫర్దర్గా కూడా విశాల్ గారితో, ఇంకోటి ప్రభు గారు సన్ విక్రమ్ ప్రభు ఉన్నారు, వాళ్ళకి కూడా ఈ స్టోరీస్ నారేట్ చేయడానికి వెళ్ళి నేను చేసాము. ప్రొడ్యూసర్ ఓకే, అది కూడా ప్రాజెక్ట్ అది ఎలా అయిందంటే ఆ ప్రాజెక్ట్ కొన్ని రోజుల తర్వాత ఏంటంటే జయలలిత గారు పార్టీ, సో అటు నుంచి ప్రొడక్షన్ అటు నుంచి అనమాట వాళ్ళ పార్టీ తరఫున. సో జయలలిత గారు అలా ఎక్స్పైర్ అయిపోవడం అలా ఆ ప్రాజెక్ట్ అలా డిలే అయిపోయింది. సో ఇలా ఆల్ ద కేసెస్ ఇలా వెళ్ళుకుంటూ వెళ్ళడం. దెన్ ఎట్ ఏ సర్జన్ డేస్ అనిపించింది మనమే కొంచెం ఫర్దర్గా స్టెప్ తీసుకోకపోతే దెన్ ఫర్దర్గా ఫ్యూచర్లో స్టెప్ చేయలేమని. దెన్ ఐ స్టార్టెడ్ మై సెల్ఫ్. ఇనిషియల్గా ఒక లో బడ్జెట్, కొంచెం ప్రాపర్ది, హార్ట్ టచింగ్ సీన్ అంటే నవేడేస్ చాలా వచ్చాయి మూవీస్. ఇది డిఫరెంట్ జోనర్లో ట్రై చేద్దాము అన్నట్టుగా క్లీన్ అండ్ నీట్ మ్యూజికల్ లవ్ స్టోరీ దానికి ప్లాన్ చేయడం. సినిమాలో కూడా ఒక 7 పాటలు పెట్టడం జరిగింది. అంటే మీది ఎంత పాత్ర ఉందో ఆయన యాక్చువల్గా చెప్తున్నా కదా, మా వినోద్ భయ్య మ్యూజిక్ డైరెక్టర్, తాను లేకుండా ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ అయ్యేది కాదు. యాక్చువల్గా నేను అంతా ఇప్పుడు లాస్ట్ 2023 డిసెంబర్ నుంచి ప్లాన్ చేసిన స్క్రిప్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, చేయాలి. బట్ ఇది టోటల్ మ్యూజికల్ డిపెండ్స్ అనమాట స్టోరీ. మన భయ్యా లేకుండా, మ్యూజిక్ లేకుండా, అంటే మ్యూజిక్ నాకు కాన్ఫిడెంట్ అంటే అంటిల్ అన్లెస్ ఐ గెట్ దట్ కాన్ఫిడెంట్ ఆన్ మ్యూజిక్ కదా, మనం ఫర్దర్గా స్టెప్ వేయలేము. ఒకసారి మా క్లోజ్ ఫ్రెండ్ తను వినోద్ని పరిచయం చేయించాడు, కలవడం, మాట్లాడడం. మా ఇద్దరి మధ్య కూడా రెపో ఎలా అయిందంటే ఇట్స్ లైక్ ఓన్ బ్రదర్ లాగా అనమాట. అసలు తను కలవడం, తను ఇచ్చిన ట్యూన్స్ ఆటోమేటిక్గా నాకు సెట్ అవ్వడం, మా ట్యూన్ మ్యాచ్ అవ్వడం. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరు చూసాంటే వినండి, ఇప్పుడు 5 songs రిలీజ్ చేసాం, ఇంకా 2 songs ఆర్ పెండింగ్, అవి షార్ట్లీ రిలీజ్ అవుతుంది. సో మెయిన్ లీడ్ ఇప్పుడు ఆయన మాట కాకుండా పాటతో స్టార్ట్ చేద్దాం. ఒక మంచి పాటతో స్టార్ట్ చేయండి. నా గొంతు అంత బాగోదండి, చేయండి. ఇంట్లో ఫస్ట్ పాట చాలా హిట్ అయింది మ్యూజిక్ లవ్ సాంగ్. అమ్మాయి అందంగా కవిస్తూ ఉంటే ఏం చేద్దాం, తరాన తారాన కొంచెం లైక్ అది చాలా హిట్ అయింది. అది అసలు ఐఎమ్ హ్యాపీ దట్ ఈవెన్ ఐ మెట్ ప్రేమ్. సో లాంగ్ రన్లో విల్ డెఫినెట్లీ ట్రావెల్. యాక్చువల్గా ఇప్పుడు మ్యూజిక్ మీద మూవీస్ అనేది రావట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఎక్కువ యాక్షన్ అట్లా లేదా కామెడీ, హర్రర్, మ్యూజిక్ మీద అసలు లేవు. ఎగ్జాక్ట్లీ. కానీ మ్యూజిక్ ఎంచుకోవడానికి ఏమైనా ఒక ఇది ఉందా అంటే సబ్జెక్ట్ అలాంటిదండి, డిమాండ్ కాన్సెప్ట్ కూడా ఇట్స్ మధ్యలో లవ్ ట్రాక్ అనమాట. తను చిన్నప్పటి నుంచి ఎంతగానో ఇష్టపడే మ్యూజిక్ని ఎలా వదిలేయాల్సి వచ్చింది, ఎవరి వల్ల వదిలేయాల్సి వచ్చింది, సో దెన్ హౌ విల్ గెట్ బ్యాక్, దాన్ని మళ్ళీ సక్సెస్ అయ్యాడా లేదా అనేది కాన్సెప్ట్. సో ఇది బేస్ మొత్తం మ్యూజిక్ మీద ఉంది కాన్సెప్ట్ అంతా. సో అందుకని మ్యూజిక్ని ఇంపార్టెంట్గా తీసుకున్నాం. సో దానివల్ల 7 songs కూడా యాజ్ పర్ ద సాంగ్. అండ్ ఈచ్ సాంగ్ మీరు చూసుంటే ప్రతిదీ డిఫరెంట్ జోనర్. అది ప్లాన్డ్గా అనుకున్నాను, యాజ్ పర్ ద సబ్జెక్ట్ కూడా డిమాండ్ చేసింది. సో ఒకటి వచ్చి డివోషనల్, ఇంకోటి వచ్చి ఫుల్ ర్యాప్ సాంగ్, ఇంకోటి క్లాసిక్ మెలోడీ, ఇంకోటి వచ్చి ఫుల్ ఎనర్జీ బ్యాండ్ సాంగ్.
ఇలా ఆల్ డిఫరెంట్ జోనర్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు సీరియల్స్, మూవీస్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అని అన్నారు. డైరెక్షన్ చేశారు, అలాగే హీరోగా చేశారు. ఏది టఫ్ అనిపించింది? టఫ్ అంటే మల్టీ టాస్కింగ్ ఒకేసారి టఫ్ అనిపించింది. ఎందుకంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా దెన్ డైరెక్టర్ అండ్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కలిపి ఒకేసారి ఎలా అయిపోయిందంటే అన్నీ చూస్తున్నప్పుడు కొన్ని తెలుస్తున్నాయి, కొన్ని చోట్ల ఏంటంటే మిస్టేక్స్ అర్థమవుతున్నాయి. ఒక చోట మిస్టేక్ జరుగుతుంది వెన్ ఐమ్ ఇట్ని చూసినప్పుడు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాం. బట్ అది తెలుస్తుంది క్లియర్ అంటే అన్నీ ఒకేసారి పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఐదర్ కొంచెం ప్రాపర్గా పెట్టుకొని డీల్ చేయాలి అన్న ఉద్దేశం. పైగా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఉంటుంది. ఏ ఫస్ట్ టైం అయినా కళ అయితే నెరవేరుతుంది, దానికి హ్యాపీ. యా డెఫినెట్లీ. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చి ఫ్యామిలీ సపోర్ట్ అండి. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇది ఇంత వచ్చేది కాదు. ఇంట్లో ఫ్యామిలీ, మదర్, ఫాదర్, ఇంకా మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ చేసిన సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చేస్తుంది. ఏంటి ఇద్దరే ఉన్నారు, కలరింగ్ ఎక్కడ ఉంది? ఆ సినిమాలో అయితే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అదే అండి, ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కదా, మూవీ ట్రైలర్లోనే ఉంది మనకి ఏం జరిగిందని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అందరు వచ్చి అడుగుతారు, ఇంకా స్టోరీ రివీల్ అవుతుంది. అదొక మ్యాటర్, జస్ట్ ఫర్ ఫన్ చెప్తున్నాను. బట్ ఇంకోటి వచ్చేసి వాళ్ళు కొంచెం బిజీ ఉన్నారు. ఒకళ్ళు కొంచెం రాజమండ్రిలో కొంచెం వేరే షూట్లో ఉన్నారు, ఇంకొక అమ్మాయి తను వేరే షూట్కి కొంచెం బిజీ ఉంటారు. ఓకే, దానివల్ల లేకపోతే వాళ్ళే సినిమాలో కూడా మీరు మ్యూజిక్ కుదురుకున్నారా? అంతే అనుకోండి. ఏదైనా సరే ఏదైనా జరగడానికి సమ్ రీజన్ ఉంటుంది. అది రీజన్ అది పర్టికులర్గా చెప్పాలంటే మనం లవ్ విషయం తీసుకున్నప్పుడు అబ్బాయి లైఫ్లో రావాలన్న అమ్మాయి, ఆర్ హస్బెండ్ లైఫ్లో సెటిల్ అవ్వాలన్న వైఫ్, అండ్ కొడుకు సక్సెస్ కావాలన్న మదర్, ఇంకా అన్నిటికీ రీజన్ ఉంటున్నారు. అది డిపెండ్ మన ఆడియన్స్ ఎలా తీసుకుంటారో ఏదో చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఏంది ఒక హీరోయిన్ రాజమండ్రిలో ఇన్ఫ్లుయెన్సర్ను పెట్టారని టాక్ వచ్చింది. ఎలా ఎంచుకున్నారు అసలు హీరోయిన్స్ని? అదండి, కొంచెం టీం నుంచి ఫస్ట్ సర్చ్ చేస్తుండే. అంటే ఫస్ట్ మూవీ ప్లాన్ చేసినప్పుడు అందరు కొత్త వాళ్ళతోనే తీద్దాము, కొత్త టీంని అని చూద్దాం అంటే న్యూ పాడ్కాస్ట్. ఎందుకంటే నేను స్ట్రగుల్ చేసి వచ్చాను కనుక నాకు అర్థమైంది చాలా టైం పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. సో అందరినీ కొత్త టీం అనుకున్న టైంలో సర్చ్ చేసిన టైంలో తను అలా ఒక సోర్స్ నుంచి తను వచ్చింది, రాజమండ్రి సప్న చాగుంటి తను వచ్చింది అనమాట. తన లింక్ వచ్చింది. సో ప్రొఫైల్ తను చూసిన తర్వాత తను కన్ఫర్మ్ చేసింది అనమాట. ఆ బేస్లో అలా. ఇద్దరు హీరోయిన్లు ఎవరు బాగా చేశారంటే ఇలాంటి టిపికల్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చెప్పలేం. స్మైల్లోనే ఉంది కదా, నీ స్మైల్ చేస్తున్నప్పుడు అడిగే క్వశ్చన్. సో ఆ స్మైల్లోనే నీకు ఆన్సర్, ఆడియన్స్ కూడా ఆన్సర్. ఇద్దరికన్నా నేను బాగా చేశాను అంటారా? అది ఆడియన్స్ చెప్తారు. ఓకే, మీరు ఈ మూవీలో ఒక మంచి డైలాగ్ చెప్పమంటే యాక్షన్ అనగానే ఏం చెప్తారు? ఈ డైలాగ్ యాక్షన్ అంటే నేనే రాశాను కాబట్టి అన్ని డైలాగ్స్ నాకు బెటర్గా ఉంటాయి. ఎందుకంటే కాన్సెప్ట్లో రాసిన ప్రతి డైలాగ్ మూవీలో మనకి మీరు చూస్తే దానికి రియల్ లైఫ్కి హార్ట్ టచింగ్గా ఉంటుంది. సో ఇదే పర్టికులర్ డైలాగు అని అంటే ఏం లేదు, కానీ ఒకటైతే చెప్పగలను. ఏంటంటే లైఫ్లో అన్నీ మన దగ్గరికి రావు, మనకి కొన్ని ఏంటంటే కొంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, కొంత టైం పీరియడ్ ఉంటుంది. ఆ వెయిట్ చేసేంత ఓపిక ఉంటేనే మనకి అది సక్సెస్ చేయగలం. సో ఇది ఎస్పెషల్లీ నా కేసు కూడా మీరు కూడా ఇప్పుడు నేను ఎప్పటి నుంచో లాస్ట్ మోర్ దెన్ 15 years స్ట్రగుల్ చేస్తున్నప్పుడు కూడా వెయిట్ చేశాను. ఒక సర్టన్ టైం వచ్చింది. నేను ఈ ప్రాజెక్ట్ అనుకున్న దగ్గర నుంచి ఆటోమేటిక్గా మనకు కలవడం, మిగతా టీం కలవడం, ఈవెన్ దో ఎడిటర్ చాణక్య, తన అక్షయ్ డిఓపి కళింగ చేసిన తను, ఇక మిగిలిన టీం సోర్సెస్ అందరు, ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ, నాకు కో డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, టీం ప్రాపర్ టీం దొరికింది. ఇప్పుడంతా సోషల్ మీడియా డిజిటల్ పార్ట్నర్స్, మరి బిగ్ ఫిష్ వాళ్ళు కానీ ఇంకా మిగతా అందరు కూడా. సో ప్రాపర్ టీం అలా. ఇప్పుడు ప్రతి టీంని అంటే మీరే కోఆర్డినేట్ చేయాలి. ఇప్పుడు హలో హీరోయిన్ గారు లేచారా, అమ్మా మేఘమ్మ రెడీయా, అక్కడ ఫైట్స్ రెడీయా, మ్యూజిక్ రెడీయా, అది చేస్తూ మీరు హీరోగా చేయాలి. ఎలా అనిపించింది? అంటే అది చేయడానికి స్టార్టింగ్లో కొంచెం ఉండండి. బట్ మా బ్రదర్ అశోక్, మా బ్రదర్ తను మొత్తం చూసుకున్నాడు. అండ్ తను తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం ఫస్ట్ ప్రొడక్షన్, ఇంకా వీళ్ళ టీం ఉన్నారు కదా, మా కోటి తను ప్రొడక్షన్ మేనేజర్, తను హీ హ్యాండిల్ వెరీ వెల్. తను చాలా యంగ్, మన టీంలో సెట్లో వచ్చిన తర్వాత మాటలతోనే అందరినీ మాయ చేసేసి మాటలతోనే చేస్తాడు అనమాట. వర్క్ మొత్తం కానీ ఏదైనా కానీ బాగా డీల్ చేశాడు కోటి. ఈ మూవీ మొత్తానికి అందరికీ థ్యాంక్స్ చెప్తారు, కానీ వాళ్ళకి చెప్పాలబ్బా, అది చెప్పకపోతే ఇది ముందుకెళ్ళేది కాదు అంటే ఎవరు చెప్తారు?
వినోద్ పక్కన వినోద్ గారు. పక్కనే వస్తున్నాడు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ తను వినోద్ నాకు కలిసి ఉండకపోతే ఆయన కలిసిన తర్వాత తను మా ఇద్దరి మీద బాండింగ్ అది సెట్ కాకుండా ఉండుంటే అసలు ఇలాంటి అవుట్పుట్ వచ్చేది కాదు. ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళేది, బట్ కొంచెం టైం పట్టేది, బట్ వెరీ ఫాస్ట్కి వెళ్ళడానికి వినోద్ గారి కారణం. సార్ ఇప్పుడు మూవీస్కి ఎలా ఇంపాక్ట్ ఉందంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇంపాక్ట్ అవుతున్నారు, అవును బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏదైనా సరే. అవును మీరు అంటే రీసెంట్గా చూసుకో డాకు మహారాజ్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల మూవీ, అవును. అలా ఈ మూవీకి మీ మ్యూజిక్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? అసలు ఫస్ట్ కలిసినప్పుడైతే మూవీ చేద్దామని చెప్పాడు. సో సరే అన్న. సరే అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు టెంప్లెట్గా కూర్చొని ఒక ఇంట్రొడక్షన్ సాంగ్, ఒక లవ్ సాంగ్, ఒక బ్రేకప్ సాంగ్, క్లోజ్ 3. యాక్చువల్ మనోడు కూర్చున్నప్పుడు నీకు స్టోరీ నరేట్ చేయాలంటే ఎవ్రీ నరేట్ చేస్తున్న ప్రతిసారి ఒక్కొక్క సీన్ మీద ఒక్కొక్క సాంగ్ పడుతుంది స్టోరీతోని. అండ్ తను ఇప్పుడు చెప్పినట్టు అన్ని డిఫరెంట్ జోనర్లో పడుతున్నాయి. దెన్ ఐ థాట్ ఓకే, నేను కూడా ర్యాండమ్గా నా దగ్గర ఉన్న ట్యూన్లు ఇచ్చేద్దామని అనుకున్నా, కానీ తర్వాత చెప్పిన తర్వాత వర్క్ చేయాలని టెన్షన్ పడ్డాను. బై గాడ్స్ గ్రేస్ ఫస్ట్ ట్యూన్లో అన్నీ ఓకే అయిపోయాయి. బట్ తను చెప్పినట్టు నిజంగా 7 సాంగ్స్ ఈ రోజుల్లో ఎవరు పెట్టరు. స్టోరీ డిమాండ్ చేసిన సిచ్యువేషన్ క్రియేట్ అయినా మీరు అంటే ఈవెన్ ప్రొడక్షన్ కూడా ఎక్కువైపోద్ది. 3 సాంగులు 4 సాంగులతో తేలిపోయింది. 7 సాంగులు అంటే మళ్ళీ దానికి సెపరేట్గా బయటికి వెళ్ళి షూటింగ్ చేయాలంటే చాలా కష్టం. కానీ మనోడు స్టోరీ డిమాండ్ చేస్తుంది, తప్పదు చెయ్యాలి, 7 సాంగ్స్ అని చెప్పినప్పుడు ఇట్ టుక్ మీ ఫర్ 2 months అనుకుంటా. బట్ ఫస్ట్ ట్యూన్లో ఓకే అయిపోయి. బట్ థ్యాంక్ దట్ హీ కేమ్ ఫర్ మీ ఫర్ నాలో ఉన్నది కూడా అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసాడు. ఇందాక తను చెప్పినట్టు రాక్ సాంగ్, ర్యాప్ సాంగ్, డివోషనల్ సాంగ్, క్లాసికల్ సాంగ్, మొత్తం అన్ని జోనరాలు చాలా రోజుల తర్వాత నేను కూడా ఎక్స్ప్లోర్ చేశాను. మధ్యలో ఒక మాట కూడా అంటాడు, మధ్యలో ఫోన్ చేసినప్పుడు, భయ్యా ఇది నాకేదో ఎగ్జామ్ రాస్తున్నట్టు, చాలా రోజుల తర్వాత అన్ని జోనర్స్ ఉన్నాయి, అన్ని జోనర్స్ పాటు వస్తున్నాయి, అసలు వెరీ లక్కీ. అంటే ఈ మధ్య నా దగ్గరికి ఎవరు వచ్చినా టెంప్లెట్ గా సార్ మాకు ఒక ఈ సాంగ్ కావాలి, ఈ సాంగ్ అని చెప్పి వెళ్ళిపోతారు. ముందు వెనక అవసరం లేదు. కానీ దీన్ని చెప్పినప్పుడు ఇప్పుడు హీరోయిన్కి ఇంకో హీరోయిన్ ఫైట్ ఉంటుంది, కానీ అది క్లాసికల్ సాంగ్ ద్వారా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ కాలేజ్లో ఇంకోళ్ళతో పోటీ పడుతున్నారు, అక్కడ ర్యాప్ సాంగ్ కావాలి. నువ్వు ప్రతిసారి ఒక్కొక్క జానర్ పట్టుకొని వస్తే కష్టం భయ్యా అనుకున్నాను నేను. మనం 4-5 మూవీస్లో చేయాల్సింది ఒక మూవీలో చేయించాడు. ఇంక చూపించుకో అంటే ఫర్దర్గా మీరు ఏమన్నా మూవీ దగ్గర వెళ్ళాలన్నా అది చూపించుకుంటే ప్రతిదీ ఎగ్జాక్ట్లీ నా పేజ్లో ఇదే ముందు పెడతాను. ఇప్పుడు ఫస్ట్ పైన పెట్టేస్తాను. ఓకే. అండ్ ఎస్పెషల్లీ కూడా సాంగ్స్కి బాగా రెస్పాన్స్ వస్తుందండి. ఏంటంటే ఎస్పెషల్లీగా జెన్యున్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ఆల్. ఎందుకంటే అందరు విన్న దగ్గర నుంచి అన్ని సైడ్స్ నుంచి అన్ని డిఫరెంట్. అంటే ఈ మధ్యకాలంలో ఒక క్లాసికల్ది కానీ ఒక ఇంత క్లాస్ సాంగ్ ఒకటి ఎదలో అన్న సాంగ్, అది వినలేదు అన్నట్టుగా చాలా ఉన్నాయి. మిగతా అన్ని ప్రతి జోనర్కి. సో ఇప్పుడు నార్మల్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్క్రీన్ నేమ్ అనేది ఒకటి ఉంటుంది. అవును. ఈ సినిమాతో ఏమన్నా స్క్రీన్ నేమ్ ఏమైనా పెట్టబోతున్నారండి మ్యూజిక్ పరంగా ఏమన్నా? అంటే ప్రస్తుతానికైతే నా పేరు వెళ్తే తర్వాత స్క్రీన్ నేమ్ మార్చుకుంటాను. నేను అనుకున్నారా నార్మల్గా ఓన్లీ ప్రేమ్ అనేది? ఇప్పుడైతే ప్రేమే అండి. ప్రెసెంట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూడాలి. ఓకే. నేను నెక్స్ట్ మ్యారేజ్ ఏమైనా ఉందా ప్లాన్ మూవీల తర్వాత? తర్వాత మాట ఆ జోనర్ ఉంది కదా. యాక్చువల్గా మ్యారేజ్ అయిపోయిందా? ప్రొడక్షన్ పేరు కూడా జోష్విక, మా డాటర్ పేరు. ఓ సూపర్. సో 8 years. ఇంకే అబ్బా పెళ్ళి కూడా హీరోగా చేస్తున్నారంటే వాళ్ళు మిస్సెస్ ఒప్పుకున్నారు. అది గ్రేట్. చెప్తున్నా కదా ఫ్యామిలీ సపోర్ట్. తను పూష, వైఫ్ పేరు పూష, షీఈస్ కో ప్రొడ్యూసర్ ఫర్ ద మూవీ. సో తను కూడా చాలా డీల్ చేసింది, ఇంక్లూడింగ్ నా కాస్ట్యూమ్స్ కూడా. ఇంకా మూవీలో మొత్తం సంబంధించిన డీల్ తనే డీల్ చేసింది. హీరోయిన్కి సమ్ కాస్ట్యూమ్స్ కూడా తను. ఎందుకంటే బడ్జెట్ కన్సర్న్స్ మేము ఎక్కువ మందిని పెట్టుకోలేదు, కొన్ని కేటగిరీస్లో మేము చూస్ చేసుకున్నాము. ఇంకా మై డాటర్ జోష్విక, షీఈస్ అమ్మాయి ఏమైనా రోల్ ఏమైనా చేయించారా? చూస్తే మీకు తెలుస్తుంది. అలాగే మ్యూజిక్ ఇంపాక్ట్ ఉందంటున్నారు కదా, దీంట్లో ఫైట్స్, కామెడీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఫైట్స్ అంటే అండి చెప్పాను కదా, టోటల్ కాలేజ్ గోయింగ్ లైక్ మనం కొంచెం న్యాచురల్గా ఉండాలని ఫైట్స్ అని పెట్టలేదు. చిన్న యాక్షన్ ఫీడ్ ఉంటుంది, కామెడీ ట్రాక్ ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు మీ ఛానల్లో యూట్యూబ్ చేస్తున్నారు, యూట్యూబ్తో కంటిన్యూగా ఒక ఎలా ఫేమస్ అయ్యారు ఆ జోనర్, ఒక సెపరేట్ జోనర్. లైక్ ఎలా చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారిది మనకి మధ్యలో అలీ ట్రాక్స్ ఎలా వస్తాయి, సో యూట్యూబ్ ట్రాక్ అలా వస్తుంది మూవీ మొత్తం మధ్యలో. సో
అది కొంచెం హైలైట్. మీ పని కూడా తను చేసేసారు మూవీలో. అవునా? అలాగే మీరు స్టోరీ అనుకున్నప్పటి నుంచి దాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా రెడీ చేసే వరకు ఎంత టైం పట్టింది? షూటింగ్ ఫినిష్ చేసేటప్పుడు స్టార్ట్ నుంచి ఫినిషింగ్కి ఎంత టైం పట్టింది? స్టోరీ కాన్సెప్ట్ వచ్చేసి స్టోరీ అంతా 1 మంత్ మొత్తం కంప్లీట్ 1 మంత్ కూడా నేను ఆల్రెడీ అది రాసి పెట్టుకున్న సబ్జెక్ట్ దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకున్నాను. అంటే Okay. ఇప్పుడు కొత్త ఆర్టిస్టులతో తీస్తున్నప్పుడు మా కొత్త ఆర్టిస్టులతో ఎలా చేయాలి ఏంటనేది దానికి తగ్గట్టుగా ప్లస్ డైలాగ్ వర్షన్స్ ఇవన్నీ మిగతా రాసుకోవడానికి కొంచెం 1 మంత్ అలా అయిపోయింది. మూవీ షూట్కి అంటే యాక్చువల్గా అనుకున్న టైంలోనే అయిపోవాలి, బట్ మధ్యలో మేము షెడ్యూల్ వైజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సమ్ రీజన్, ఒకటి బడ్జెట్, ఓకే. ఫైనాన్స్ మెయిన్ థింగ్. సో దానివల్ల అదర్వైజ్ ఇంకా చాలా ఫాస్ట్గా నేను July 31st స్టార్ట్ పెట్టాం మూవీ. అది September 15th కంప్లీట్ అయిపోయింది. అది మధ్యలో ఆల్మోస్ట్ గ్యాప్స్ 20 days గ్యాప్, దెన్ షూట్, దెన్ 20 days గ్యాప్, అలా కంప్లీట్ చేసేసాను. ఓకే. ఇప్పుడు మనం కొత్తగా వస్తున్నాం. మీరు ఆల్రెడీ 15 years నుంచి చేస్తున్నారని చెప్పారు. మనకి మోసాలు అనేవి ఇప్పుడు ఎలాగైతే ఫోన్ చేసి ఎలా మోసాలు ఉంటాయో అలా ఇండస్ట్రీలో కూడా మోసాలు ఉంటాయి. అలా మీరు ఎప్పుడైనా మోసపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఇండస్ట్రీలో? అంటే ఎవరైనా? ఈ షూట్ జరుగుతున్నప్పుడు అంటే బిఫోర్ దట్ బిఫోర్ది ఈ షూట్లో రెండు ఏదైనా చెప్పచ్చు. బిఫోర్ అంటే నేను బిఫోర్ ఓన్లీ యాక్టింగ్ ఒకటి ప్లస్ స్టోరీస్ తీసుకెళ్ళి డైరెక్షన్కి వాటికి ట్రై చేశాను. అప్పుడు చాలాసార్లు చాలామంది పిలిచారు. పిలిచి చాలాసేపు వెయిట్ చేయించి ఒక ప్లేస్కి రమ్మనేవాళ్ళు. వెళ్ళేవాడిని, వెయిట్ చేసి అని వాళ్ళు రెస్పాండ్ ఉండేది కాదు. మళ్ళీ అంటే మోసపోవడం అంటే క్యాష్ పరంగా అలా ఏమీ అవ్వలేదు. బట్ ఒక్కసారి ఒక ఆఫర్ వచ్చింది. వాళ్ళు ఏమన్నా అంటే అరౌండ్ 2007, 2005లో హీరోగా పెట్టి తీస్తాం, మొత్తం మీరే చూసుకుంటా, 20 lakhs పే చేయండి, మళ్ళీ మూవీ రిలీజ్ అయ్యాక బ్యాక్ చేస్తామన్నారు. బట్ మనకి అప్పటికి సర్లే చేస్తారు కదా అని ఉద్దేశంతో ఇంట్లో కూడా చెప్తే వాళ్ళ ఇంట్లో ఒక్కటే క్వశ్చన్ అడిగి, ఆడు తీసేవాడైతే నేను పెట్టి తీస్తే చేస్తాడు, నీకు డబ్బులు అడిగాడంటేనే అర్థమవుతుంది. సో రూల్ గో దట్. అది ఒక్కటి ఎక్స్పీరియన్స్ అంతే. మూవీ షెడ్యూల్ చేసినప్పుడు అంటే పర్టికులర్గా ఏం లేదండి, ఇంకా కంటిన్యూ. కాకపోతే ప్రాసెస్ చేసిన టెక్నీషియన్స్ అందరూ టెక్నీషియన్స్ వచ్చారు, అందరూ ఉన్నారు. బట్ మాకేంటంటే కొంచెం టైం గ్యాప్ వచ్చిన బ్యూటీ ప్రొడక్షన్ వల్ల డిలే అంతే. అదర్వైజ్ సూపర్. అలాంటివి లేకపోతే కేక. అంటే టీం కొంచెం మనకి సపోర్ట్ బాగా. మీరు ఎంచుకున్న టీం అలాంటిది. సపోర్టింగ్. సార్ మీకేమన్నా ఇలాంటి అనుభూతులు? అలా మోసాలు గట్ట ఏముండవండి, బట్ లైక్ ఇట్స్ కాంపిటీషన్ ఫీల్డ్, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. ఒకరోజు మనం మోసపోయామని మనకు అనిపిస్తుంది మనం విన్ అవ్వకపోతే, ఇంకో రోజు మనం విన్ అవ్వకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్, ఇది గేమ్, ఇట్స్ కాంపిటీషన్ అనిపిస్తుంది. అలానే ఉండదు. బట్ లైక్ అంటే ఒక్కొక్కసారి విల్ టేక్ ఏ స్టెప్ బ్యాక్, మనకు ఒక స్టెప్ బ్యాక్కి ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తూనే ఉంటాం. మోసాలని ఏం లేదు, బట్ యాజ్ లాంగ్ యాజ్ వీ చేజ్ అవర్ డ్రీమ్స్ విల్ గో ఫార్వర్డ్. అది మనకు మోసం అని కూడా అనిపించదు. ఇట్స్ ఆల్ ఇన్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ జర్నీ అండ్ గేమ్ అనుకొని ముందుకెళ్ళి ఫార్వర్డ్ అయిపోతాం అంతే. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీకి మనం రావడానికి మనకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది, దాన్ని ఇన్స్పైర్ అయ్యి మనం వస్తాం. అలా నాకు ఒకటి ఉంటుంది. అలా మీకు ఈ ఇండస్ట్రీకి రావడానికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉన్నది? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి రాజా గారి పాటలు, రెహమాన్ గారి పాటలు వింటూ పెరిగింది. బట్ టు మీ టర్నింగ్ పాయింట్ ఏంటంటే లైక్ వాసు మూవీ. అది ఓకే. వాసు మూవీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. మ్యూజిక్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ద మూవీ అని అప్పుడు వరకు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. వాసు మూవీ చూసిన తర్వాత వై నాట్ మనం కూడా వాసులాగా, వెంకటేష్ లాగా అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ మనం కూడా సక్సెస్ అవ్వచ్చు అని మా నాన్నగారు ఇప్పటికీ తిడతారు. సినిమా టీవీలో వచ్చినప్పుడు కూడా మార్చండి టీవీ ఛానల్, ఆ మూవీ వల్ల ఇలా తయారయ్యాడు అంటారు. మా కొడుకు ఊరి నుంచి అక్కడికి ఇండస్ట్రీ వెళ్ళాడు అని అంటారు. మూవీ ఆ సినిమా చూసినప్పుడు కూడా నాకు ఐ కీప్ రిమైండింగ్ దోస్ డేస్. లైక్ 2-3 times అప్పుడు నేను 10th or 9th or some class రిపీటెడ్గా వెళ్ళేవాడిని. సో దాట్ పాయింట్ ఆ మూవీ changed me a bit to incline towards music. Okay. So and I'm happy that life is a full circle and not again I came up with a movie which is again based on the musical. It's not like regular movie kind of idi kaakunda, like when he first came to me he's like, ఇది musical movie bro అన్నప్పుడు అప్పుడే వెంటనే ఓకే దెన్ ఐ హ్యాడ్ టు పిచ్ అప్ అండ్ షో మై టాలెంట్ అని డిసైడ్ అయ్యాం. ఇట్ హ్యాపెన్ టు. అలాగే మనం ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కూడా, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళతో మనం వర్క్ చేయాలి, లేదా వాళ్ళ చేత మనం చేసిన మూవీస్ అది ఓపెన్ చేయాలి, ఏదో ఒకటి ఉంటాయి. అలా మీకు అనిపించింది? మణిగారితో వర్క్ చేయాలని
ఉండేది. ఓకే. అంటే మణిగారు నాకు మోడల్ యాజ్ ఇన్ రాజా గారు, రెహమాన్ గారు వీళ్ళందరూ మనకు అవుట్ ఆఫ్ రీచ్. సో వాళ్ళు చెన్నై ఉండే, నేను చెన్నైలో కొద్ది రోజులు ఉన్నాను. బట్ మనకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ అంటే ఇంద్ర, ఈ బాలకృష్ణ గారు ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత మణి శర్మ ఇది లైక్ లేటెస్ట్ మనకి డ్రీమ్ మ్యూజిషియన్. సో యాక్చువల్లీ ఐఎమ్ లక్కీ దట్ ఐ గాట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్. సో 1 year 2 year నేను సౌండ్ ఇంజనీరింగ్ మ్యూజిక్ కోర్స్ చేసిన తర్వాత అప్రెంటిస్ ఇంటర్న్షిప్ మణిగారి దగ్గర 1 year తీన్మార్కి ఇవి అవన్నిటికీ ఐ వాజ్ దేర్. ఐ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ దేర్. సో ఆ విధంగా నా కళ కూడా తీరిపోయింది మణిగారితో కూడా పనిచేస్తాను. సూపర్. అలాగే ప్రేమ్ బ్రో, మీకు కూడా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏదో ఒక సన్నివేశం అనేది వాళ్ళని కొంచెం గట్టిగా చేస్తుంది, అలా మీకు ఏదైనా? అలా ఏం లేదు, చిన్న బట్ అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో జస్ట్ మూవీస్ చేసినప్పుడు ఎలా ఉండేదంటే మా చుట్టూ ఉన్న ఫ్యామిలీ కానీ సర్కిల్స్ కానీ అందరూ అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు. ఓకే. సో మనం ఒక డిఫరెంట్ ఫీల్డ్ ఎంకరేజ్ ఉండి ఆ ఫీల్డ్లో మనం ఒక పేరు తెచ్చుకోవాలని ఉండేది అనమాట. ఆ టైంలో కొంచెం ఇది నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఓకే, మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఈ ఫీల్డ్ అనేది అలా ఆ విధంగా అలా పెట్టుకున్న గోల్ ఇంకా కీప్ ఆన్ గోయింగ్ అనమాట. ఇలా వచ్చింది అంతేగాని ఇంకా పర్టికులర్. ఇప్పుడు యాక్టర్గా ఎలా ఉంటుందంటే ఏదో ఒక రోల్ చేయాలి అంటే నాకు అలాంటి రోల్ అంటే ఎరగొడేస్తాను నేను, మామూలుగా ఉండదు అనేది యాక్టర్గా ఉంటుంది. అలాగా మీకు బాగా ఇష్టమైన ఏ జోనర్ అంటే బాగా ఇష్టం? అలా టోటల్ కమర్షియల్ మూవీస్ నాకు యాక్చువల్గా కమర్షియల్ మూవీస్ అనేది ఇష్టం. బట్ నా దగ్గర ఉన్న కాన్సెప్ట్స్ మిగతా అన్నీ కూడా మనకి కొంచెం హైలైట్ సీక్వెల్ కాన్సెప్ట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. బట్ నేను ఆ జోన్లో తెంచడం బికాస్ ఆఫ్ ద ప్రొడక్షన్, మన దగ్గర ఉన్న బడ్జెట్ కన్సర్న్. సో దట్స్ వై ఈ రోజు ఎంచుకున్నాను. ఐ లైక్ కమర్షియల్. యాక్టర్ డైరెక్టర్ అంటే ఏదో చూజ్ చేసుకోమంటే ఏం చేస్తారు? డైరెక్షన్. ఓకే. మరి అప్పుడు డైరెక్షన్ అన్నప్పుడు హీరోగా వేరే వాళ్ళని ఎందుకు చూజ్ చేసుకోలేదు దీంట్లో? అది చెప్పాను కదా, ఒకటి నా డ్రీమ్ గోల్, ఇంకొకటి వేరే వాళ్ళని పెడితే ఇప్పుడు నేను ఐ వాంట్ టు రెడ్యూస్ బడ్జెట్ ఒకటి కన్సర్న్, ఇంకొకటి తీసుకోవాలన్నా కూడా కొత్త వాళ్ళనే తీయాలి. అదేదో మనకున్న డ్రీమ్ ఒకటి ఉంది కదా, సో మనం చేద్దాము, అది ఇంకొకటి కన్సర్న్. ఎందుకంటే మళ్ళీ తనకి ఆ ఫీల్ని ఆ క్యారింగ్ చేయడానికి చెప్పాను, ఇది టోటల్ ఎమోషనల్ మూవీ. ఎందుకంటే నేను ఫస్ట్ డే నేను కెమెరా ముందు ఫేస్ చేసిన సీన్కి ఇఫ్ యూ సీ ఇన్ ద మూవీ అండ్ ద లాంగ్ క్లైమాక్స్కి మీకే తెలిసిపోతుంది, ఈజీగా డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఎందుకంటే ద ఎమోషన్ విచ్ ఐ క్యారీడ్ నేను రాసుకున్నప్పుడు స్టోరీ. సో ఇంకొకళ్ళు చేస్తారు, చేయలేరని కాదు, బట్ నాకున్న టైంలో చేయడానికి నేను డెసిషన్ తీసుకున్నా, ఆ బేస్లో తీసుకోవాల్సి. ఓకే. ఇప్పుడు డైరెక్షన్ అన్నారు కాబట్టి ఏదైనా పెద్ద బ్యానర్కి వెళ్ళి చెప్పారా స్టార్టింగ్స్లో? ఏమన్నా స్టార్టింగ్స్లో అయితే హీరోస్ వాళ్ళకి అంటే వెళ్ళి చెప్పాను, బ్యానర్స్ కానీ పర్టికులర్ ప్రొడ్యూసర్స్కి చెప్పాలి. అది చెప్పాను కదా, చెన్నై తమిళనాడు అటు సైడ్ ఉన్నప్పుడు అటువైపు మన ట్రై చేసింది, ఇటువైపు కూడా హీరోస్ అటు నుంచి ట్రై చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యాక దెన్ ఐ విల్ గో అండ్ మీట్. ఎందుకంటే చెప్పాను కదా కమర్షియల్ మూవీస్ ఇట్స్ వెరీ అవైలబుల్ ఉన్నాయి. అవును సార్. మీకు ఏ మ్యూజిక్ కొడితే దద్దరిల్లుద్ది? ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టే తమన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రజనీకాంత్కి భక్తుడు బాలకృష్ణకి వన్నోడు అని. అంటే ఇంకా బాలకృష్ణ గారికి ఎలా కొట్టాలో అది, అలా మీకు ఏది మ్యూజిక్? అంటే నాది కొంచెం ఐ లైక్ మోర్ ఆఫ్ చెప్పా కదంటే రెహమాన్ గారి సాంగ్స్. అంటే మన జనరేషన్ అంతా మనకంతా వాళ్ళే మ్యూజిక్లో, అంటే మనం పడుకునే ముందే లేచిన తర్వాత వినేది రెహమాన్ గారు, రాజా గారి సాంగ్స్, మణి గారి సాంగ్స్. సో నేను అంటే దద్దరిల్లేదట్టు కొట్టినా ఐ సీ దట్ దేర్ ఈస్ సమ్ మెలోడీ. మీరు ఈ సాంగ్స్ విన్నా కూడా, రిథమ్ ఆఫ్ లవ్ సాంగ్స్ విన్నా కూడా ప్రతి దాంట్లో కూడా ఆ మెలోడీ అయితే ఉంటుంది. సో మెలోడీ నుంచే ఇప్పుడు చాలామంది ఏమంటే రిథమ్స్ మీద కంపోజ్ చేసుకుని వెళ్తారు సాంగ్స్. నా వరకు వచ్చేసరికి నేను మెలోడీ అనుకొని దాని మీద రిథమ్ చేసుకుంటాను. సో దద్దరిల్లినట్టు కొట్టను, బట్ వాట్ మూవీ రిక్వైర్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఐల్ గివ్ ఇట్. అంటే ఒకటి మూవీని ఎలివేట్ చేయడం, లేదా నన్ను ఎలివేట్ చేసుకోవడం. నన్ను ఎలివేట్ చేసుకునే కన్నా మూవీ సీన్ ఎలివేట్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ వాట్ ఐ థింక్. సూపర్. అలాగే రిథమ్ ఆఫ్ లవ్కి కింద క్యాప్షన్ ఏంటి బ్రో? అది ఫీల్ ద హార్ట్ బీట్. ఫీల్ ద హార్ట్ బీట్. ఓకే. ఫీల్ ద హార్ట్ బీట్ పెళ్ళి అవ్వకముందు ఏదైనా జరిగిందా సిచ్యువేషన్? ఏదైనా ఉంటాయి కదా అందరి లైఫ్లో ఉంటాయా, ఉండకుండా ఎలా? సార్ మీకు ఫీల్ ద హార్ట్ లేదండి, మనోడు చెప్పట్లేదు, మామూలు పడుతున్నాడు. నా ఫీల్ గిటార్స్ అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం వెంకీ గారు చెప్పారు కదా ఇంటికి. లేదు లవ్ అది నేను లేదు, చిన్నప్పుడు నేను మ్యూజిక్ అదే లవ్. ఇప్పుడు రీసెంట్గా మీరు చూసిన మూవీస్లో మీకు నచ్చిన మ్యూజిక్ అంటే సాంగ్ అంటే ఏం చెప్తారు?
పర్టికులర్ సాంగ్ అంటున్నారా హోల్ ఆల్బమ్ అంట? ఆల్బమ్ కాదు, పర్టికులర్ సాంగ్ మీరు కూడా చెప్పండి, తర్వాత మీరు. గేమ్ చేంజర్ సాంగ్స్ అయితే నచ్చాయి నాకు. ఓకే, ఒక సాంగ్ పర్టికులర్గా. నా నా హైరాన్, ఐ మీన్ ఐ నో ఎవ్రీవన్ ఈజ్ వైరల్ అవుతుంది, సో ఐ లవ్ దట్ సాంగ్. యాజ్ ఇన్ లైక్ అంటే మనం రామచ్చ మచ్చ ఇప్పుడు గెంతలంటే డ్యాన్స్ వేయాలంటే వింటాం, కానీ ట్రావెలింగ్లోనా పడుకున్నప్పుడు ఎవరైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నప్పుడు ఇదే ప్లే అవుతుంది. సో అది మనకి ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఎనీడే స్లో మెలోడీ సాంగ్స్. ఓకే, మీకు బ్రో? అదే లేదా ఇప్పుడు రీసెంట్గా చెప్తా అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ సాంగ్ ఉంది కదా, అది ఎందుకంటే ఇప్పుడు అది మన కల్చర్కి నిరిచేసి మన వెంకయ్య గారు వాయిస్ ఐ మీన్ అది ఇంకోటి సెకండ్ రమణ గోగుల్ గారిది కూడా ఉంది కదా, గోదావరి అది ఇవి రెండు ఫస్ట్ ప్రయారిటీ సంక్రాంతికి వస్తుంటాయి. బ్లాక్ బస్టర్ పొంగల్, ఎందుకంటే హోప్ఫుల్ అందరికి బ్లాక్ బస్టర్, మా మూవీ కూడా బ్లాక్ బస్టర్. ఓకే, టోటల్గా మా ప్రేక్షకులకి ఏం చెప్తారు మూవీ దాని గురించి? ఐ హోప్ ఎవ్రీవన్ గో వాచ్ దిస్ మూవీ అండి. లైక్ యూ వోంట్ డిసప్పాయింట్. చాలా రోజుల తర్వాత ఒక మ్యూజికల్ ఫిల్మ్ అవని, లేదంటే ఒక కాలేజ్ స్టోరీ అవని, అంటే ఒక ఫైట్లు ఒక ఇది లేకుండా కొంచెం నీట్గా క్లీన్ ఒక కాలేజ్ డ్రామా. సో ఒక మంచి మ్యూజికల్ మూవీ చూడాలనుకుంటే, ఒక మంచి 2 hours టైం మీకు స్పెండ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ గో వాచ్ రిథమ్ ఆఫ్ లవ్. I'll sure you'll love the movie and the music too. Thank you. ఆడియన్స్కి నేను చెప్పేది ఏంటంటే రిథమ్ ఆఫ్ లవ్, ఫీల్ ద హార్ట్ బీట్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద యాజ్ ఫర్ ద డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాజ్ యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాదొకటి, మీరు మూవీకి వస్తే యూ వోంట్ డిసప్పాయింట్ యాజ్ ఎ మ్యూజికల్లీ అండ్ యాజ్ ఎ ఎమోషన్. ఇట్స్ క్యారింగ్ మోర్ ఎమోషన్ అనమాట. ఒకటి మదర్ సెంటిమెంట్, మదర్ ఎమోషన్ క్యారింగ్ ఉంది, లవ్ సెంటిమెంట్ క్యారింగ్ ఉంది. హీరో ఎలా స్ట్రగుల్ అవుతాడు తన లైఫ్లో సక్సెస్ కావడానికి, అంత ఇష్టపడే మ్యూజిక్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, ఏ బేస్ మీద వదిలేయాల్సి వచ్చింది, తిరిగి తను సక్సెస్ అయ్యడా లేదా, యూ వోంట్ డిసప్పాయింట్. ఇట్స్ లైక్ ఏ ఫీల్ గుడ్ ఇఫ్ యూ ఆర్ ఇన్వాల్వింగ్ మూవీలో ఇన్వాల్వ్ మీరు చూసినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎండ్కి వచ్చేసరికి యూ విల్ ఇన్వాల్వ్ అనమాట. ఆ ప్రేమ ఉన్న క్యారెక్టర్లోకి మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు, ఫీల్ ఉంటుంది. సో కమ్ అండ్ వాచ్ అండ్ సపోర్ట్ రిథమ్ ఆఫ్ లవ్ మూవీ, ఫీల్ ద హార్ట్ బీట్ అండ్ పెప్ ఫస్ట్ ఇన్ థియేటర్స్. చూసారు కదా రిథమ్ ఆఫ్ లవ్. నిజంగా మనం ఇప్పుడు రీసెంట్గా చాలా మ్యూజికల్ నైట్స్కి వెళ్తున్నాం, పబ్బుల్లో కూడా డీజే సాంగ్స్ వద్దనుకుని మంచి మ్యూజికల్గా ఎంజాయ్ చేద్దామని చాలామంది వెళ్తున్నారు. అలాంటి మ్యూజికల్ నైట్ లాంటి ఒక సినిమా మొత్తం మ్యూజిక్ మీదే ఉండబోతుంది. ఒక ప్యూర్ లవ్, ఒక అమ్మాయి వల్ల మ్యూజిక్ ఎందుకు వదిలేశాడు అనేది ఈ సినిమా సారాంశం అనమాట. కంపల్సరీగా మీరైతే వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. అంతవరకు స్టేట్ టు తెలుగు 70mm సైనింగ్ ఆఫ్ మీ ఆదిత్య. బాయ్ బాయ్.